ఇన్ జనరల్గా మన యోగాలో రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. సో మెయిన్గా అందరూ ఆసనాలు అని అనుకుంటారు. సో ఆసనాలు చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ప్రాణాయామ ఉంది, ప్రాణాయామాలు కూడా యోగిక్ ప్రాణాయామ మనకి డయాబెటీస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఉద్యాన బంధ అని ఉంది, యోగ నిద్ర ఉంది, ప్లస్ కొన్ని రకాల క్రియలు, కుంజల క్రియ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే డయాబెటీస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఈ డయాబెటీస్ మనం చెప్పాం టైప్ 2, మనం ఎక్కువగా డీల్ చేసేది టైప్ 2. టైప్ 1 ఆటో ఇమ్యూన్ కాబట్టి కొద్దిగా కష్టము. టైప్ 1 అనేది మన యోగిక్ ప్రాక్టీసెస్లో, టైప్ 1 డయాబెటీస్ యోగిక్ ప్రాక్టీసెస్తో తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఏ ప్రాక్టీస్ చేసినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డాక్టర్ గారు చెప్పిన మందులు వేసుకుంటూ యోగా ప్రాక్టీసెస్ చేయండి. నెమ్మదిగా మీరు డోసేజ్ అనేది తగ్గించుకోవచ్చు. సో మన ప్యాంక్రియాస్ కదా ఈ హార్మోన్ అనేది డెవలప్ చేస్తుంది. సో వీలైనంత వరకు ట్విస్టింగ్ ఆసనాస్ కానీ చేస్తూ ఉంటే, మనము యోగా ప్రాక్టీసెస్లో ట్విస్టింగ్ ఆసనాస్ చేస్తుంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఫంక్షన్ చేయడానికి, అంటే ప్యాంక్రియాస్ని ఉద్దీపన కలిగిస్తూ ఉంటాం. వీఆర్ ఎగ్జైటింగ్ ఆర్ వీఆర్ మేకింగ్ షూర్ ది ప్యాంక్రియాస్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. సో ఏ ఆసనాల్లో మనం ట్విస్ట్ చేస్తామో అది యూజువలీ డిటాక్సిఫై చేస్తుంది. సో ఇన్ జనరల్గా యోగాలో ఆసనాలు మనం ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, దాని తర్వాత ఇన్వర్టెడ్ పోస్చర్స్ ఇలాంటివి చెప్తాము. అందులో ట్విస్టింగ్ కేటగిరీ ఉండే ఆసనాలు అన్నీ కూడా డయాబెటీస్కి హెల్ప్ అవుతాయి.